ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 22న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సంకల్ప మెగా జాబ్ మేళా. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. ఆర్ట్ కళాశాలలో శనివారం ఉదయం 9:30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. ఏవి ఆనాటి విలువలు. మద్దూరి జయంతిలో రౌతు టీకే బెజవాడ ఆవేదన. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పల్లకి ఊరేగింపు. ముగిసిన స్వామివారి వార్షిక మహోత్సవాలు. మా సోగ్గాడికి మరణం లేదు, ఇదిగో మా గుండెల్లో గుడి కట్టామంటూ శోభన్ బాబు వర్ధంతి జరిపిన ఫ్యాన్స్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కోరారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సంకల్ప జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సంకల్ప మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంకల్ప మెగా జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని, వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్ఎస్సి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర కోర్సులు పూర్తి చేసిన 19 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీసీ మురళి వివరాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీఎస్ఎస్డిసి మరియు జిల్లా ఉపాధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి నియోజకవర్గంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, వై జంక్షన్ ప్రాంగణంలో మార్చి 22 శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన ప్రమాణాలతో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత naipunyam.ap.gov.inలో యూజర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు తదితర అవసరమైన పత్రాలతో ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మరింత సమాచారం కొరకు 9988853335 87126 55686 87901 18349 87901 17279 ఫోన్ నంబర్లను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. అప్పలకొండ, డిఎస్డిఓ వీడీసీ మురళి, జిల్లా పర్యాటక అధికారి పి. వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి వేడుకలు రాజమండ్రిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మద్దూరి అన్నపూర్ణయ్య 126వ జయంతిని పురస్కరించుకొని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యాన ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అన్నపూర్ణయ్య స్మారక అవార్డ్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో జయంతి సభ ఏర్పాటు చేశారు. సమితి గౌరవ అధ్యక్షులైన రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ అన్నపూర్ణయ్య లాంటి మహనీయులను సదా స్మరించాలని అన్నారు.
అన్నపూర్ణయ్య మరణించి 70 ఏళ్లు అయిపోయినా ఆయన గురించి చెప్పుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు తదితరులు అభినందనీయులని పేర్కొన్నారు. అవార్డు గ్రహీతలను అభినందించారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ, అన్నపూర్ణయ్య తుది శ్వాస విడిచే వరకు ఆయనతో ఉన్న తన మిత్రుడు తులసి గంగాధర్ రామారావు తరచూ అన్నపూర్ణయ్య చేసిన పోరాటం, త్యాగం గురించి వివరించేవారని గుర్తు చేసుకున్నారు. సమితి న్యాయ సలహాదారు కూనపురెడ్డి శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు, కోశాధికారి ఎర్ర కేదారేశ్వరరావు తదితరులు వేదికపై ఉన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణయ్య జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలతో అన్నపూర్ణయ్య స్మారక అవార్డు గ్రహీత శ్రీపాద శ్రీనివాస్ రూపొందించిన బ్రోచర్ని రౌతు సూర్యప్రకాష్ రావు, అశోక్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. శ్రీపాద శ్రీనివాస్ను అభినందించారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెన్నపు వీరభద్రరావుని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డుతో సత్కరించారు. శ్రీపాద శ్రీనివాస్ తాను రచించిన సన్మాన పత్రం అందజేశారు. అలాగే కొవ్వూరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ రఫీ ఉల్లాబేగ్, ఆడిటర్ దింటకుర్తి వీర వెంకట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు దీక్షితుల సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి కురుమద్దాల రామారావు, మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఇంజనీర్ మరగంటి కృష్ణమాచార్యులు, అమర్నాథ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అరవ వెంకటరమణలను శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలతో సత్కరించారు. తమకు జరిగిన సత్కారానికి అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నపూర్ణయ్య లాంటి మహనీయుని పేరిట అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. విశ్రాంత మెజిస్ట్రేట్ వెంపాటి విశ్వనాథం, పాప తదితరులు మాట్లాడారు. పసుపులేటి కృష్ణ, అందనాపల్లి సత్యనారాయణ, పోలా వీరబాబు, నీలం శేషగిరి, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పెదిరెడ్ల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, జాన్సన్, పిల్లాడి రామకృష్ణ, పిల్లాడి నరేంద్రనాథ్, ముల్లా మాధవ్, భార్గవ్, ప్రదీప్, బుడ్డిగ రవి, రేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక జెండా పంజా రోడ్లో గల శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో అన్నపూర్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు, ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య త్యాగధనుడని రుడా మాజీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ నివాళులర్పించారు. ఇటువంటి మహనీయుల గురించి నేటి తరం తెలుసుకోవడమే కాదు, ఎంతో నేర్చుకోవాలని అన్నారు. చనిపోయి 70 ఏళ్ళు పైన అయింది. కానీ ఇవాళకి కూడా మద్దూరి అన్నపూర్ణయ్య గారిని తలుచుకుంటున్నాం అంటే కోటాను కోట్ల ఆస్తున్న వాళ్ళు ఎవరు గుర్తుంచుకోరు. సమాజం కోసం, తోటి వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉంటారంటానికి మద్దూరి అన్నపూర్ణయ్య గారే ఒక ప్రబల సాక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, వారి స్ఫూర్తి, వారు సమాజం కోసం ఆయన తిరిగినటువంటి ఎవరో అల్లూరి సీతారామరాజు గారితోనూ ఒక స్వాతంత్ర సమర సహజీవనంతో పాటు వాళ్ళందరితో కలిసి తిరగడంతో పాటు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు కానివ్వండి, అలాగే రంగా గారు కానివ్వండి,
గొప్ప గొప్ప నాయకులందరూ కూడా సహచర్యం ఎంతగానో ప్రేమించేవారు. కారణం ఏంటంటే తను పడ్డ బాధలు బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడి ఉండడు. తన భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఆయన జైల్లో ఉంటుండగానే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆఖరి కార్యక్రమానికి దేనికి కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. అంటే ఎవరి కోసం? సమాజం కోసం. అటువంటి వ్యక్తి యొక్క పేరున ప్రతి సంవత్సరం కూడా మరి మా మిత్రుడు రంగా గారు ఇంచుమించు 35 సంవత్సరాల పైన 30 సంవత్సరాల నుంచి దీన్ని మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి తరపున, అలాగే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు రఫీలా బేగ్ గారు వస్తున్నారు, అలాగే రండి బేగ్ గారు, వారి పేరున ప్రతి సంవత్సరం ఒకప్పుడు సమాజ హితం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసేవారు. ఇవాళ తమ కోసం త్యాగం చేసుకుంటున్నారు. ఏదైనా చేస్తే తమ ఏం చేయాలా, తమ ఎలాగ అభివృద్ధి చెందాలి, తమ ఎలా సంపాదించాలి అనేటువంటి రోజులు వచ్చినాయి. కానీ ఆ విలువలు ఇంకా పోకూడదని చెప్పి అలాంటి వాళ్ళు ఏరి ఇవాళ మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి తరఫున, అలాగే వాడి సేవా సమితి తరఫున ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి ప్రముఖ మాస్టర్ భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50% భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింగ్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగిందని అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ CCLU నివేదిక పంపారని తెలిపారు. కోర్టులో ఉన్న ఈ భూమి విషయమై తహసీల్దార్ సింగినీడి వెంకట నరేష్ డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంజూరు చేయడం, ఆన్లైన్లో నమోదు చేయడం చట్ట విరుద్ధమని, రౌతులపూడి మండల తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ మేరకు తహసీల్దార్ని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహాసభ నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జున, మల్లేశ్వరి, చీడిపల్లి లక్ష్మణ, గొలగాని నోకాలమ్మ, చంద్రావతి, వరహాలమ్మ, చీడిపల్లి గొంతెమ్మ తదితరులు పాల్గొన్నారు. 75లో డిక్లరేషన్ ఫైల్ చేసినప్పటికీ గత 50 సంవత్సరాలుగా చట్టం వచ్చి 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భూ పంపిణీ జరగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఎన్నపట్నం, రోజులపూడి మండలం ఎన్నపట్నం గ్రామంలో గిరిజనులు చేసుకుంటున్నటువంటి 100 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి భూమిని, ఏళ్ళు సాగులో ఉన్నటువంటి భూమిని ఆ గ్రామంలో ఉండేటటువంటి మొక్కాసదారు తన భూమిగా సీలింగ్ దాంట్లో చూపించాడు. ఆ సీలింగ్లో 75లో చూపించినప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. ఆ భూమికి సంబంధించి రౌతులపూడి మండల తహసీల్దారు వేరే వాళ్ళకి
పాస్ పుస్తకాలు ఇచ్చాడు. వేరే వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తే వాటి సాయంతో వాళ్ళు వచ్చి గిరిజనుల్ని భూమిలో నుంచి తొలగించేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండల తహసీల్దార్ సింగినేడి వెంకట నవీన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, అతను సస్పెండ్ చేయాలని చెప్పి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గురువారం ఉదయం హౌసింగ్ బోర్డ్ కాలనీ పురవీధుల మీదుగా స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పల్లకి సేవలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించారు. పల్లకి ఊరేగింపులో స్థానిక పెద్దలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకుడు అజయ్ కుమార్ శర్మ, రవి శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, గూడూరు రాధిక, నగర ప్రముఖులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నందేపు శ్రీనివాస్, గార్లపట్టి సూర్యనారాయణ, యనుమల బ్రహ్మానందం, మాజీ కార్పొరేటర్లు పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, నండూరి శాంతశ్రీ, ఇసుకపల్లి శ్రీనివాస్, కంచుమర్తి చంటి, డివి రెడ్డి, వైకేఎల్ కేఎల్ఎన్ రెడ్డి, అడప అనిల్, దమర్సింగ్ బ్రహ్మాసి, బొలుసు ప్రకాష్, పంతం శ్రీను, కిరణ్, శ్రీపద మోహన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిరు సత్కారం చేసి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం చాలా బాగుందని, స్వామివారికి చేస్తున్న పూజలు, అభిషేకాలు భక్తులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయని అన్నారు. ఆ స్వామివారి కరుణ, కృప, కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని, భక్తులు కోరిన కోరికలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని అభినందించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 2000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధనలో భక్తులు బార్లు తీరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి, 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 శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి. అయ్యా స్వామికి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అనహదంబరే హదంబరే వాదంబరే క్షపం దుష్వప్నం దుర్గతం దత్తిషత్రాదిశామ్యహం అనహోదంబరే హోతకం శకునే హర్యదశాతనం రవస్య శుభమక్షయా తత్సత్సాదిశామ్యహో ఆరార్తే అక్షరస్పారాత్పరసురస్తుతే నివాసే పాదవర్షదో స్వస్తి మే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమస్య పుత్రదే రుద్రాయ నమో రుద్రామస నమస్తే అస్తు మావాహకుంసి శ్రీకైవ సమదేశకౌససి స్వస్తి. శరవణ భవ. అయ్యా కుడికాలు వేసి అందరికి నడక ప్రారంభించండి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి.
సౌజీ మేడం గారు మేడం ఒకసారి అండి ఒకసారి ఇక్కడ ఏ శివా ఏ రా ఇక్కడ ఉండు ఫోటో చెప్తారా ఇద్దరు అలా పట్టుకో రానా నువ్వు బలా వెళ్ళిపోతున్నా దేవుడి దగ్గర డైరెక్ట్ మీరు కూడా పలకి మొయ్యండి పలకి ఓన్లీ ఆడలే మొగలు ఎవరు పట్టుకోకూడదు ఇక్కడ ఉంది సార్ బాడిగానండి అండ్ ఒకసారి చేయదులేండి ఒకసారి అందరూ కూడా చూడండి రెడీ అది ఒకసారి సార్ ఒకసారి అజయ్ గారు ఎలా చూడు రెడీ రెడీ
గోస్ట్ మైక్ తీసుకో. చూసుకో బాబు స్త్రీలు ఎవరు బాబు కాశీ గారి శ్రీంద ఎవరు కాశీ గారి శ్రీంద బాబు శ్రీలో పంతులు గారు పిలుస్తున్నారు సార్ ఎవరమ్మా అందరూ కూడా ఒకసారి రెడీ సార్ సార్ రెడీ సార్ మేడం గారు అందరూ కూడా కెమెరా చూడండి మేడం రెడీ రెడీ ద్రాక్ష పళ్ళు నేను ఎక్కడ నేను తప్పుకుంటున్నాను మీకు ఓకే సార్ ఒకసారి ఓకేనా సార్ ఇలాగ ఓకే బాబా బాబా నువ్వు ఒక్క రోజు రైస్ కదా ఏం చేయకుండా నేను చుట్టూ తెస్తాను అక్క భోజనం
మళ్ళీ మీరు ఖాళీగా దొరకరు. బాగా కనబడాలి. అలనాటి అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 17వ వర్ధంతిని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 17వ వర్ధంతిని పురస్కరించుకుని శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గురువారం గోదావరి బండ్ రోడ్లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సేవా సమితి గౌరవాధ్యక్షులు అల్లు బాబీ మాట్లాడారు. గత 17 సంవత్సరాలుగా వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజమండ్రి అభిమానులను అభినందించారు. ఆయన మా అభిమానులందరికీ ఒక క్రమశిక్షణ అలవాటు చేసి మార్గదర్శిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం గౌతమి జీవకారుణ్య సంఘంలోని చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కొనగొల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పొడి శ్రీనివాస్, గౌరవ సలహాదారులు యనమల రంగబాబు, భల్లా శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, సోగ్గాడు ప్రసాద్, బట్టిప్రోలు శ్రీనివాస్, భీమవరం, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శోభన్ బాబు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. శోభన్ బాబు గారు 2008లో మరణించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జననం మరణం 2 రోజులు కూడా ఎంతో ఘనంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వస్త్రదానం, అన్నదానం, ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మేము చేసే కార్యక్రమాలని మెచ్చుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి మాకు ఒక కిరీటం, అలాగే సాలువాలు, దండలు, ఒక పెద్ద మెమెంటోతో మమ్మల్ని సత్కరించారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నామని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం చేశారు. అలాగే ఇంకా ఎంతోమంది వైజాగ్ నుంచి, ఇంకా ఇతర ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. ఇంకా శోభన్ బాబు అభిమానులు ఎంతోమంది ఉన్నారో వారు కూడా వచ్చి మాతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి సెక్రటరీగా మాట్లాడుతున్నాను. గత 17 సంవత్సరాలుగా శోభన్ బాబు 2008లో కాలం చేసిన కాడి నుంచి ఆయన జయంతి జనవరి 14, వర్ధంతి మార్చి 20 తారీఖుని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు సుమారు 1000 మందికి పైగా అన్నదానం, భారీ అన్నదానం చేయదలుచుకున్నాం. అలాగే వస్త్రదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి చల్లగాలి వెంకటరాజు గారు అనే ఒక వీరాభిమాని ఈ స్థితి తయారు చేసి మాకు అందరికీ జ్ఞాపకం పంపించి సత్కరించి ఇది పంపించారు. ఆయన అక్కడి నుంచి తణుకు, ఏలూరు, భీమవరం, హైదరాబాదు, వైజాగ్ నుంచి కూడా భారీగా అభిమానులు అందరూ కూడా వచ్చారు. ఈ సంవత్సరం శోభన్ బాబు గారికి గోల్డెన్ జూబ్లీ ఇయర్, అంటే ఇంచుమించు 1975 శోభన్ బాబు గారికి ఒక స్వర్ణయుగం. సుమారు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 8 కూడా భారీగా ఘన విజయం సాధించి అన్నీ కూడా 100 days అయ్యాయి. ఇది 50 సంవత్సరం సక్సెస్ఫుల్ 50 year పట్టింది. అందువల్ల ఈ సంవత్సరం హైదరాబాద్లో కూడా భారీగా ఒక ప్రోగ్రాం చేయదలుచుకున్నాం.
నాటుసారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామం నందు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, సారాకు బానిసలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. నాటుసారా తయారు చేయడం, వినియోగించడానికి సంబంధించి ఏబీసీ కేటగిరీ గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆ మేరకు ఎక్కువ మొత్తంలో నాటుసారా తయారీ, వినియోగం ఉండడం వల్ల వెంకటనగరం గ్రామాన్ని ఏ కేటగిరీ క్రింద గుర్తించినట్లు తెలిపారు. నాటుసారా త్రాగడం వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. నాటుసారా అమ్మకాలు, తయారీ స్థావరాలు వివరములు తెలియజేయాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కావున బాధ్యత కలిగిన పౌరులుగా వాటి వివరాలు తెలియజేయడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నందు అసిస్టెంట్ కమిషనర్ ఎం శివప్రసాద్, రాజమహేంద్రవరం నార్త్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథ్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా పోలీస్, పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగుల సమస్య పట్ల జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి అమరావతిలో చర్చలకు పిలిచిన నేపథ్యంలో బేషరతుగా సమ్మె విరమించడం జరుగుతోందని సంఘ అధ్యక్షులు కట్టుమరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ముందుర్తి ఇస్సాక్ నాయకులు తెలిపారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం సిఐటియు అనుబంధం సంఘం నిరవధిక సమ్మె డిమాండ్లు 21 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కంటిన్యూ పే స్లిప్ జారీ చేసి ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్లో ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలనే అంశాల ఆధారంగా సోమవారం నుంచి సమ్మె ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చర్చించి ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి మరో దఫా దీక్షా శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ్మె విరమణ చేయవలసిందిగా, మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లుగా తెలిపారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు. మేము ఇందులో వర్క్ చేస్తున్నామండి. దీనికి ప్రభుత్వం మీద ఆధారపడి కాదు, జనాల ప్రజలకి మేలు జరగాలి. ఇలాంటి సమ్మలు మేము మంచిగా ఇవ్వకపోతే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయనే ఉద్దేశంలో మా కుటుంబాలు కష్టపెట్టి కూడా మేము జనాలకు వాటిస్తున్నామండి. ఇది ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉందా లేదా అనేది అంతవరకు మాకే తెలియదు. ఆ విషయం అనేది అధికారులకి నాయకులకి మాత్రం తెలియదండి. మేము ఎన్నిసార్లు తినా సరే వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తున్నాం, ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి రేపైనా 100% న్యాయం జరుగుద్దని నమ్మకంతో ఈ రోజు సమ్మెను తాత్కాలికంగా విరమించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. మేము సత్యసాయి కార్మికులం అండి. పురుషోత్తపట్నం స్కీము తూర్పుగోదావరి జిల్లా. నేను సత్యసాయి యూనియన్కి జనరల్ సెక్రటరీని. నా పేరు ఇస్సాకు. అయితే మేము సుమారు 18 నెలల నుంచి జీతాలు లేక బాధపడుతూ ఉన్నామండి. గత ప్రభుత్వం నుంచి కూడా మాకు ఈ బాధలు తప్పట్లేదు. మేము ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాము, ఎన్నోసార్లు కాంట్రాక్టర్ చుట్టూ తిరిగాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. గతి లేని పరిస్థితుల్లో మేము ఈ రోజున రోడ్డెక్కే పరిస్థితి మాకు వచ్చింది. నిన్నటి నుంచి కూడా లాలచెరువు ఆర్డబుల్ డివిజను ఈగర్ ఆఫీస్ ఎదుట మేము సమ్మెను చేయడం జరుగుతుంది. దానికి ముందుగానే 14 రోజుల ముందుగా ప్రతి అధికారులకి కానీ జిల్లా కలెక్టర్ వారికి కానీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ వారు మమ్మల్ని చర్చలకు పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగిందంట. ఆయన మాకు స్పందించి మా సమస్యల మీద మమ్మల్ని మాట్లాడడానికి ఈ విషయం మీద రేపొద్దున మాకు విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా మేము ఈ సమ్మెను తాత్కాలికంగా బేషరతుగా దీన్ని వాయిదా వేస్తూ ఆయన దగ్గర రేపొద్దున రావడం జరుగుతుంది. రేపు మాకు తగిన న్యాయం జరగని పక్షంలో మర్నాడు మళ్ళీ మేము ఇదే సమ్మెను కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము.
ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రజలకి మంచినీటి సదుపాయం చేస్తామని మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నేను ఈస్ట్ గోదావరి సొసైటీకి ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షుడినండి. మాకు ఇంచుమించు గత 21 నెలల నుంచి మా జీతాలు లేక మా కార్మికులందరూ కూడా మేము చాలా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా మేము మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకునే మాకు ఇది స్తోమత లేక కొంతమంది స్కూల్ నుంచి కూడా బయట పంపిస్తే మేము వేరే వేదికన మా పిల్లల్ని చదివించుకున్నామండి. అదేవిధంగా ఎన్ని పరిస్థితుల దృష్ట్యా మేము గత 15 రోజుల క్రితం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము లెటర్ పెట్టడం జరిగింది. దీనికి స్పందించిన పక్షంలో మేము స్ట్రైక్ దిగామండి నిన్న నుంచి. అయితే ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల మీద ఆవిడ కూడా మాట్లాడి మా గవర్నర్ డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తే సీఎం గారు కూడా రేపు మాకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక మేము ఈ సమ్మెని తాత్కాలికంగా అంటే మాకు ఈ సమస్యల మీద మేము రేపు మాట్లాడి మా సమస్యలు కూడా మాకు అనుకూలంగా డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ కానీ పక్షాన మళ్ళీ ఈ సమస్యని అందగా తాత్కాలికంగా మేము ఈ సమ్మెని విరమించుకుంటున్నాం. మా సమస్య పరిష్కరించిన పక్షాన మా మరుసటి రోజు మరి యథావిధిగా మేము సమ్మె కొనసాగిస్తామని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సత్యసాయి స్కీము పురుషోత్తపట్నంలో 74 నివాస ప్రాంతాలకి మనం సరఫరా జరుగుతుంది. ఇది 2006లో మన పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా 500 కోట్లతో నిర్మాణం చేసి ఈ 74 హ్యాబిటేషన్స్కి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అది మొదట్లో L&T కంపెనీ వాళ్ళే నిర్మాణం చేశారు, వాళ్ళే మెయింటైన్ చేశారు. తదుపరి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిపాలనా ఆమోదం జిల్లా పరిషత్కి తీసుకొని RWS ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకి పేమెంట్లు రిలీజ్ చేయడము డిలే అవుతూ వచ్చింది. రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాం. బిల్స్ కూడా జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ ఉన్న బిల్స్ ప్రాబ్లం వల్ల నిధుల లభ్యత వల్ల వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు. మన సోదరులు కూడా చాలా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. మన అక్టోబర్లో కూడా చేస్తే కొంత వాళ్ళకి రిలీజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ చేశాము. మరి వాళ్ళకి వచ్చి పాత కాంట్రాక్టర్ ఒక 5 నెలలు, ఇప్పుడు ఉన్న కొత్త కాంట్రాక్టర్ 13 నెలలు కలిపి 18 నెలలు, అంటే 48 నెలల ఈ కాలంలో 4 సంవత్సరాలకి గాను 48 నెలల కాలంలో 18 నెలలకి వీళ్ళకి జీతాలు ఇవ్వవలసి ఉన్నది. దానివల్ల వాళ్ళ ఆవేదనను వ్యక్తపరచడానికి నిన్న ఉదయం నుంచి ఇక్కడ స్ట్రైక్ చేయడానికి టెంట్ వేసి స్ట్రైక్లో కూర్చున్నారు. నిన్న నుంచి మేము ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, మరి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా మా ENC గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం గారితో పేషీతో కూడా మాట్లాడి దీన్ని రిజాల్వ్ చేసే దృష్టిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి వీళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రేపు ఈవినింగ్ గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకున్న లోటుపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అందరం కలిసి వెళ్తున్నాము. దీని నిమిత్తం మీరు వాళ్ళ కార్యాచరణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 22న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సంకల్ప మెగా జాబ్ మేళా. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. ఆర్ట్ కళాశాలలో శనివారం ఉదయం 9:30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. ఏవి ఆనాటి విలువలు. మద్దూరి జయంతిలో రౌతు, టీకే, బెజవాడ ఆవేదన. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పల్లకి ఊరేగింపు. ముగిసిన స్వామివారి వార్షిక మహోత్సవాలు. మా సోగ్గాడికి మరణం లేదు.
ఇదిగో మా గుండెల్లో గుడి కట్టామంటూ శోభన్ బాబు వర్ధంతి జరిపిన ఫ్యాన్స్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.